హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 21. ఇక స్టోరీలోకి వెళ్తాయి. మాన్య తన వైపు చూసి నవ్వుతూ ఉన్న అమర్ వైపు డౌట్గా చూస్తూ, వీడేంటి నా వైపు తేడాగా చూస్తున్నాడు, వీడిప్పుడు నాతో డ్యాన్స్ చేస్తా అని చెప్పాలి, గొంతు పిసికి చంపుతాను అని అమర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఆద్య మాన్యాకి సైగ చేయడంతో మాన్య నెమ్మదిగా పైకి లేచి ఆద్య పక్కకు వచ్చి నిల్చుకొని, ఏంటి వీడు నా వైపే అలా చూస్తున్నాడు, కొంపదీసి వీడు నన్ను సెలెక్ట్ చేయడు కదా, కొంప తీయకుండానే నిన్ను మాత్రమే సెలెక్ట్ చేస్తాడు, ఎందుకంటే మాయా అమర్ను బ్రదర్లా ట్రీట్ చేస్తుంది, తను కూడా అంతే, అండ్ నన్ను కూడా అమర్ సిస్టర్లా చూస్తున్నాడు, దట్టు సిస్టర్తో సాల్సా డ్యాన్స్ చెయ్యరు, సో ఆబ్వియస్లీ దానికి ఇక్కడున్న ఆప్షన్ నువ్వే పాప, సో గెట్ రెడీ. షటప్ ఆద్య, వాడితో నేను డాన్స్ చెయ్యాలా, అది కూడా సాల్సా, నో వే. చూడు పాప, నువ్వు డాన్స్ చేయక తప్పదు, ఎందుకంటే ఇది జస్ట్ గేమ్, బయట నీకు అమర్ అంటే ఎంత కోపం ఉన్నా ఇక్కడ మరో ఆప్షన్ లేదు, కాబట్టి చచ్చినట్టు నువ్వు చెయ్యాలి. సో నీ ఈగోని మడిచి పాకెట్లో పెట్టుకొని వెళ్ళి డాన్స్ చెయ్యి, ఇది జస్ట్ గేమ్నే కదా, ఎందుకలా గుడ్ల గుబులా చూస్తున్నావు. అదే పాప, కొంచెం ఎక్కువైనట్లేదు, నెక్స్ట్ నీకు రాబోతున్న టాస్క్ చూసి నువ్వేం రియాక్షన్ ఇస్తావో చూడ్డానికి నాతో పాటు నీ ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ ఇక్కడ. వదినా, ఏంటి మీ డిస్కషన్స్, ఇంతకీ మీ ఇద్దరిలో అమర్ అన్నయ్యతో డాన్స్ చేసేది ఎవరు, ఎవరికి డౌట్ రాకూడదు అని మాయా కావాలని అలా అడుగుతుంది. డిస్కషన్ ఏం లేదు మాయా, మాన్యాకి డాన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే తను డాన్స్ చేస్తానని చెప్తుంది, అంతే. దొంగ మొహంది, ఇరికిచ్చేసింది. మాన్య ఎక్స్ప్రెషన్కి ఆద్య నవ్వు ఆపుకుంటూ తన వైపే చూస్తూ ఉంటుంది. తన వైపే నవ్వుతూ చూస్తూ తన ముందుకు వచ్చి నిల్చుకొనున్న అమర్ వైపు చూస్తూ, ఏంట్రా ఈ ఏంటి పళ్ళు మొత్తం కనిపించేలాగా స్మైల్ చేస్తున్నావు, నీతో నేను చచ్చినా డాన్స్ చేయను అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తూ అంటుంది. హబ్బో, నువ్వో రష్మిక మందనా, మరి నీతో డాన్స్ చేయడానికి చచ్చిపోతున్నాం ఇక్కడ, గబ్బిల మొహం దానా, పోయి అద్దంలో మొహం చూసుకోవే. రే, ఎక్కువ ఆగకు, నా కోపం వస్తే నేను నిజంగా అసలు మనిషినే కాదు చెప్తున్నాను. అరే, ఈ విషయం నీకు కూడా తెలిసిపోయిందా, నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు ఒప్పుకుంటావే, ఇదొక్క క్వాలిటీనే నీలో నాకు బాగా నచ్చింది. ఏంట్రా అది? అదేనే, నువ్వు మనిషివి కాదు అని పిశాచివన్న నిజాన్ని నిర్భయంగా చెప్పావే, అది నాకు బాగా నచ్చింది. యూ ఫూల్, నువ్వేరా దెయ్యం, భూతం, ఇంకా ఇంకా హగోరా, అన్నీ నువ్వేరా పంది. నేను పందైతే నువ్వు బురదలో దొల్లే అడవి పందివే. హబ్బబ్బా, ఆపండ్రా మీ గొడవ, మీకంటే చిన్నపిల్లలే బెటర్, చెప్పిన మాట వింటారు, మీకు ఇంత ఏజ్ వచ్చినా సరే కొట్టుకుంటూనే ఉన్నారు. మార్నింగ్ ఏమో వాళ్ళు జై ఆద్య, ఇప్పుడు మీరు సరిపోయారు ఇద్దరికిద్దరు అని అసహనంగా అరుస్తూ ఉన్న ప్రతాప్ వాయిస్కి ఇద్దరు తమ గొడవకి బ్రేక్ ఇచ్చి ఒకరిని ఒకరు తిట్టుకుంటూ చూస్తూ ఉంటారు. మాయా అమర్ షర్ట్ పట్టుకొని పక్కకి లాగి, అన్నయ్య, నువ్వు నిజంగా మాన్యాన్ని లవ్ చేస్తున్నావా? అదేంట్రా సడన్గా అలా అడిగావు, మాన్యం మీద నాకున్న ప్రేమ నీకు కనిపించడం లేదా? ఎందుకు కనిపించడం లేదు, క్లియర్గా కనిపిస్తుంది. మాన్యం మీద నీకున్న పగ, ఇందులో ప్రేమ మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. అబ్బా, అదేం లేదురా, అయినా దాని మీద నాకు ఎందుకు పగుంటుంది చెప్పు, అదే కావాలని దాని మాటలతో నన్ను రెచ్చగొడుతూ ఉంటుంది, నేను కంట్రోల్ మిస్ అవుతాను. ఇదిగో ఇలాగే ప్రతిసారి మాన్యతో ప్రేమగా మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాను, చివరికి ఇలా గొడవతో ముగుస్తుంది. మాన్య ఎన్ని మాటలన్నా నువ్వు రియాక్ట్ అవ్వకన్నయ్యా, అప్పుడే మీ ఇద్దరి మధ్య లవ్ జనరేట్ అవుతుంది, అది తర్వాత ముందు నువ్వు ఏం చేస్తావో నాకు సంబంధం లేదు, వెళ్ళి మాన్యాను డాన్స్కి ఒప్పించు అని అమర్ను మాన్య వైపు నెడుతుంది. తన మీద పడబోయి నెలతొక్కున్న అమర్ వైపు చూస్తూ వాట్ అంటూ సీరియస్ అవుతుంది మాన్య. చిచ్చి, దీనికి దేవుడు అసలు ఫీలింగ్స్ అనేవే పెట్టడం మర్చిపోయాడు అనుకుంటా, ఎప్పుడు చూసినా కుక్కలా అరవడం తప్ప నవ్వుతూ మాట్లాడదు, అంతా నా కర్మ, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని ఊరికే అన్నారా మహానుభావులు. ఏయ్, ఏంట్రా అలా చూస్తున్నావు, నువ్వు మిస్ యూనివర్స్ అని నిన్ను సైడ్ కొడుతున్నానులే. మళ్ళీ మొదలు పెట్టారు ఇవి అక్కడున్న అందరి ఎక్స్ప్రెషన్స్ ఇంక్లూడింగ్ జై. పిచ్చిగా మాట్లాడుకుంటే పోయి ఇక్కడి నుంచి, నిన్ను చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఆల్రెడీ నాకు పడిపోయావు, అది నేను కనిపెట్టకుండా ఉండడానికి ఇలా కోపంగా నన్ను తిడుతూ కవర్ చేస్తున్నావు కదా. వాట్, హలో, నిల్చుకొని కళ్ళలు కంటున్నావా, వేకప్, నేను నీకు పడిపోవడం అది ఎప్పటికీ జరగదు, వెళ్ళి మొహం అద్దంలో చూసుకో. మాన్య ఇక్కడ నాతో అంత ఈజీ కాదు అని రెక్లెస్గా చెప్తున్న మాన్యాని చూసి నవ్వుతూ, అచ్చా, నీ మీద నీకు అంత నమ్మకమా, ఓకే ఫైన్, నాతో 5 minutes ఈ డాన్స్ చేశాక అప్పుడు కూడా నువ్వు ఇదే మాట చెప్పు,
అప్పుడు ఒప్పుకుంటాను, యువర్ గ్రేట్ అని అంటూ కావాలని మాన్యాను రెచ్చగొడుతూ ఉంటాడు. ఓకే ఫైన్, ఐఎమ్ రెడీ అంటూ అందరికీ మిడిల్లో నిల్చుకొని ఉన్న మాయాని చూసి ఆద్య తల కొట్టుకుంటూ ఉంటే అమర్ నవ్వుతూ వెళ్ళి ఒక చేత్తో మాన్య నడుమును మరో చేత్తో మాన్య రైట్ హ్యాండ్ని హోల్డ్ చేసి సాంగ్ ప్లే చేయమని మాయాకి సైగ చేయగాని మాయా నవ్వుతూ సాంగ్ ప్లే చేస్తుంది. అమర్ నవ్వుతూ మాన్య కళ్ళల్లోకి చూస్తూ చిన్న చిన్న మూమెంట్స్ వేస్తూ ఉంటే మాన్య అమర్ వైపు చూస్తూ తన హీల్స్తో అమర్ కాళ్ళని పచ్చడి చేస్తూ ఇష్టం వచ్చినట్టు మోచేత్తో అమర్ కడుపులో డాన్స్ చేస్తున్నట్టు పంచసిస్తూ అమర్కి గెలాక్సీ చూపించి నాతో పెట్టుకోకు అని యాటిట్యూడ్గా నవ్వుతూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంటుంది. ఓసిని చంపేశావు కదే, అమ్మ నా కాలు అంటూ అమర్ కూడా ఏడుపు మొహంతో పొట్ట దగ్గర చేయి పెట్టుకుని మాన్య వైపు చూస్తూ తర్వాత చెప్తానే నీ సంగతి అని తన వైపే చూస్తూ పళ్ళు నూరుతూ తన పక్కనే కూర్చుంటూ అంటాడు. అమర్ వార్నింగ్ను కూరలో కరివేపాకులా తీసేసి అమర్ మీద ఇలా అయినా పగ తీర్చుకున్నందుకు తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది మాన్య. ఓకే గాయస్, ఇప్పుడు మనం డ్యాన్స్ లాంటి డ్యాన్స్ చూసాం కదా, ఎలా అనిపించింది అనగానే అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే అమర్ మాయా వైపు చిరుకోపంగా చూస్తూ ఇప్పటికే బాగా మండుతుంది, నువ్వు పెట్రోల్ పోయొద్దు అని చెప్పగానే మాయ చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఓకే ఓకే కూల్, నెక్స్ట్ ఎవరి నేమ్ రాబోతుందో చూద్దాం అంటూ సాంగ్ ప్లే చేసి ఆఖరిగా స్లిప్ తీస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతుంది అని అందరి వైపు చూస్తూ వదినా అనగానే ఆద్య నవ్వలేక నవ్వుతూ పైకి లేచి నిల్చుకొని మాయ ఏం చెప్తుందా అని చూస్తూ ఉంటుంది. వదినా, నీకొచ్చిన టాస్క్ ఏంటంటే నువ్వు అన్నయ్య కళ్ళల్లోకి 5 minutes కళ్ళు ఆర్పకుండా చూడాలి. అండ్ అన్నయ్య నువ్వు కూడా సేమ్, ఎవరైతే ఫస్ట్ కళ్ళు ఆర్పుతారో వాళ్ళు ఈ గేమ్లో ఓడిపోతారు. సో చూద్దాం ఇద్దరిలో ఎవరు విన్ అవుతారో. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ను తగ్గించడానికి నా నుండి చేసే చిన్న ప్రయత్నం కాబట్టి ఇద్దరు నో అనుకుండా రాండి అని అప్పటికే ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉండడం గమనించి రిక్వెస్టింగ్గా పిలుస్తుంది. హో గాడ్, ఏంటిది, మాయ ఇలా బుక్ చేసింది, నాకు వీడిని చూస్తేనే ఒళ్ళు మండుతుంది, అలాంటిది వాడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎలా చూడాలి? ఈ మిర్చిని చూస్తేనే నాకు చిరాకు, ఇదో పెద్ద ఫిగర్ అని దీని ఫీలింగ్. అయినా మనం ఇందులో కూడా బ్యాక్ స్టెప్ వేయకూడదు, ఎలా అయినా ఈ టాస్క్లో నేనే విన్ అవ్వాలి అంటూ జై లేచి మాయా పక్కకొచ్చి నిల్చుకుంటాడు. ఇది నా కడుపున ఎలా పుట్టిందిరా దేవుడా, వీళ్ళిద్దరిని కలిపే వరకు ఇది నిద్రపోయేలా లేదు, అంతా నా తలరాత అని తల కొట్టుకుంటూ ఉన్న మాయా వైపు కోపంగా చూస్తూ ఇప్పుడేం జరుగుతుందో ఏంటో అని టెన్షన్గా చూస్తూ ఉంటుంది రేణుక. అందరూ గేమ్ లానే చూస్తూ ఇద్దరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటే రేణుక మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతూ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఏంటి మేడం, ఇందాక నాకు ఏదో చెప్పారు, గేమ్ లానే చూడాలి, డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది అని, అది ఇది అని తెగ చెప్పావు, ఇప్పుడేంటి అక్కడ మాయా నీ కోసం చూస్తూ ఉంటే ఇలా ఇక్కడ స్టాచ్యూలా నిల్చుకున్నావు అని వెటకారంగా అడుగుతున్న మాన్య వైపు ఆద్య విసుగ్గా చూస్తుంది. ఫదినా కామ్, అన్నయ్య గేమ్కి రెడీగా ఉన్నాడు, నీదే లేట్ అంటూ పిలుస్తూ ఉంటుంది మాయా. అది కాదు మాయా అని ఏదో చెప్పబోతూ ఉన్న ఆద్యను అడ్డుకుంటూ ఇది గేమ్నే కదా ఆద్య, వెళ్ళమ్మా అని ప్రతాప్ వర్మ చెప్పడంతో ఆయన మాటలకు ఎదురు చెప్పలేక అయిష్టంగానే వెళ్ళి జై ఎదురుగా నిల్చుకుంటుంది. వదిన కూడా వచ్చేసింది కాబట్టి గేమ్ స్టార్ట్ చేస్తున్నాను, ఇప్పుడే చెప్తున్నాను ఎవరూ చీట్ చేయకూడదు అని చెప్పి నౌ ది గేమ్ స్టార్ట్స్ అంటూ స్టాప్ వాచ్లో టైం 5 minutesకి సెట్ చేసి ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్కి సాంగ్ ప్లే చేస్తే బాలే ఉంటుంది అని నవ్వుకుంటూ అమర్ వెంటనే ఒక సాంగ్ ప్లే చేస్తాడు. అది విన్న మాయ నవ్వుకుంటూ ఉంటే మాన్య అమర్ వైపు అసహనంగా చూస్తూ ఉంటుంది. అంటూ సాంగ్ ప్లే అవుతూ ఉంటే జయ ఆద్య ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలా చూస్తూ ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అయినా కూడా ఇద్దరు రెప్ప కూడా వేయకుండా ఒకరిని ఒకరు అలా చూసుకుంటూ తమ మధ్య ఉన్న 10 అడుగుల దూరాన్ని దగ్గర చేస్తూ ఇద్దరు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఇంకో 5 నిమిషాలకి ఇంకో 2 అడుగులు వేశారు. ఇప్పుడు ఇద్దరి మధ్య 4 అడుగుల దూరం మాత్రమే ఉంది. అది చూస్తూ ఉన్న అందరూ కూడా వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు అలా చూసుకుంటూ అరగంట గడిపేశారు. అయినా ఇద్దరిలో ఒక్కరు కూడా కళ్ళార్పడం లేదు. అలా ఇంకో అడుగు ఇద్దరూ వేయగానే ఇద్దరి మధ్య ఇంచు గ్యాప్ మాత్రమే ఉండడం చూసి రేణుకాకి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి.
అయిపోయింది, అంతా అయిపోయింది. జై పూర్తిగా ఆద్యాకి పడిపోయాడు. ఇది తెలిస్తే హరిని ఏమవుతుందో అన్న ఊహకి రేణుకాకి కంగారు పుడుతుంది. దాంతో నో అంటూ గట్టిగా అరవగాని అందరితో పాటు వీళ్ళు కూడా షాక్ అవుతూ రేణుకా వైపు చూసి తమ మధ్య ఉన్న గ్యాప్ని చూసి ఇద్దరు కంగారుగా దూరంగా జరుగుతారు. రేణు ఏమైంది, ఎందుకలా అరిచావు అని కంగారుగా అడుగుతున్న వినయ్ వాయిస్కి తను ఏం చేసిందో గుర్తు చేసుకుంటూ తల కొట్టుకొని అది ఏదో పురుగండి, అందుకే సడన్గా అరిచాను, సారీ అంటూ మెల్లగా చెప్తూ హుఫ్ ఏదైతే ఏంటి, వీళ్ళ గేమ్ అయితే ఇలా అయినా స్పాయిల్ చేశాను, ఇంకెప్పుడు జైను ఆద్య దగ్గరలో కూడా వదలకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది రేణుక. ఛా, ఇంకాసేపు ఇలాగే ఉంటే అన్నయ్యకి వదిన మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యేవి, మొత్తం స్పాయిల్ చేసింది మమ్మీ అని రేణుకా వైపు సీరియస్గా చూస్తూ ఓకే గాయస్, మీ గేమ్ అయిపోయింది, విన్నర్ ఎవరో తాతయ్య తర్వాత డిసైడ్ చేస్తారు అని వాళ్ళను వాళ్ళ ప్లేస్లోకి పంపించేసి మరో స్లిప్ తీస్తుంది మాయ. ఇప్పుడు పర్ఫామ్ చేయాల్సింది మామ అత్త, మీ ఇద్దరు ఇప్పుడు ఒక డ్యూయెట్కి డ్యాన్స్ చేయాలి అనగాని శైలు సిగ్గుపడుతూ మహదీర్ నవ్వుతూనే సాంగ్కి డ్యాన్స్ చేశారు. అండ్ రేణుకాకి సాంగ్ పాడాలి అని వస్తుంది, అది రేణుక నవ్వుతూ ఫినిష్ చేస్తుంది. అలా అందరి పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యాక ప్రతాప్ వర్మ అందరి వైపు చూస్తూ ఇప్పుడు విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాను, అందరి పర్ఫార్మెన్స్ చూశాక నాకు ఒకరిది బాగా నచ్చింది, ఇందులో ఎలాంటి పార్షియాలిటీ లేదు, నేను నిజాయితీగానే విన్నర్ని సెలెక్ట్ చేశాను, మీరంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నీళ్ళు లేదు తాతయ్య, మీ జడ్జ్మెంట్ మీద మా అందరికీ ట్రస్ట్ ఉంది, మీరు లేట్ చేయకుండా విన్నర్ ఎవరో చెప్పండి ప్లీజ్. ఇంకెవరుంటారు, ఆ జైనే అయి ఉంటాడు, ఈయన గారికి వీడుంటే ఇంకెవరు కనిపిస్తారు అని మూతి తిప్పుతూ గడ్డి పీక్కుంటూ ఉన్న రేణుక షాక్ అయ్యేలా ప్రతాప్ తన పేరు చెప్పడంతో రేణుక నమ్మలేక అలా నోరు తెరిచి చూస్తూ ఉంటుంది. మమ్మీ కంగ్రాట్స్ అంటూ మాయ నవ్వుతూ వచ్చి తనని హక్ చేసుకునే వరకు అది తన పేరే అని నమ్మలేకపోతుంది. మాయ టచ్తో తేరుకుంటూ థ్యాంక్ యూ మాయా అని నవ్వుతూ అందరూ తనకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే తనలో తానే మురిసిపోతూ తన సింగింగ్ టాలెంట్కి తాను పెద్ద సింగర్ అవ్వచ్చు అని ఇమాజినేషన్ చేసుకుంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటుంది రేణుక. రేణుకని చూసిన మాయ మెల్లగా ప్రతాప్ వర్మ పక్కకి వచ్చి మమ్మీ బుట్టలో పడినట్టే తాతయ్య అని ఎవరూ చూడకుండా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ప్రతాప్ వర్మ రేణుకాను మరింత పడగొట్టడానికి రేణుకాకి 5 lakhs చెక్ ఇస్తాడు. అది చూసిన రేణుక హ్యాపీనెస్కి లిమిట్ లేకుండా పోతుంది. ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ రేణుకాతో నెక్స్ట్ వీక్ మన 2 ఫ్యామిలీస్ జై నానమ్మ ఊరికి వెళ్ళి అక్కడే 10 days స్పెండ్ చేయాలి అనుకుంటున్నాం, నీకు ఓకే కదా రేణుక అంటూ తన వైపు చూస్తాడు. ఆ చెక్ వైపు చూస్తూ మురిసిపోతూ ఉన్న రేణుక ప్రతాప్ వర్మ చెప్పిన ఊరు సరిగ్గా వినిపించకుండా ఓకే మామయ్య అని చెప్పగానే మాయా అండ్ ప్రతాప్ ప్లాన్ సక్సెస్ అని నవ్వుకుంటూ అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేస్తారు. రుద్రాంశ్ తన ఆఫీస్ టైం అవ్వగానే తన వర్క్ అయినంత వరకు సేవ్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి తన ప్యూన్తో కార్లో పెట్టమని చెప్పి తన క్యాబిన్ నుండి బయటికి వస్తూ అప్పటికే 22 సార్లు కాల్ చేస్తూ ఉన్న ప్రియా కాల్ లిఫ్ట్ చేస్తాడు. రుద్ స్టార్ట్ అయ్యావా, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను, షార్ప్ 1 hourలో అక్కడ ఉంటాను, ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు, కాల్ చేస్తే పిక్ చేయడానికి కూడా ఫ్రీ లేనంత బిజీగా ఉన్నావా, యూ డిడింట్ చేంజ్ శ్రియా, పక్కన వాళ్ళకి మాట్లాడడానికి స్కోప్ కాస్త కూడా ఇవ్వవు, నా ఆఫీస్ ఇప్పుడే ఫినిష్ అయింది, ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవుతాను, షేర్ ది అడ్రస్ అని ఒక్క మాట మాట్లాడి కాల్ కట్ చేసి కార్లో కూర్చొని తన వాల్పేపర్గా ఉన్న ఆద్య ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. జస్ట్ 1 week రా, ఇంకెప్పుడు నీకు దూరంగా వెళ్ళను, నా కోసం బాగా గట్టిగానే వెతికిస్తున్నావు అని ఆద్య చేస్తూ ఉన్న ట్రయల్స్ గుర్తు చేసుకుంటూ నవ్వుతూ తన ఫోటో వైపు చూస్తూ తను మాట్లాడాలి అనుకున్న మాటలన్నీ మాట్లాడుతూ తన ఇంటికి రీచ్ అయింది కూడా గమనించకుండా ఉంటాడు రుద్రాంశ్. సార్ విల్లాకి రీచ్ అయ్యాం అని చెప్తున్న డ్రైవర్ మాటకి విండోలో నుండి బయటకు చూసి తన బ్యాగ్తో ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతూ ఉన్న రుద్రాంశ్కి రుద్ర అని వినిపిస్తుంది ఒక మిడిల్ ఏజ్ వాయిస్. ఆ వాయిస్ ఎవరిది గెస్ట్ చేసి కామెంట్లో చెప్పండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఏ పేరు మీకు ఎక్కువ స్క్రీన్ మీద కావాలో కూడా చెప్పండి అండ్ ఎందుకు, ఇవన్నీ కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.